హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ jaypalanday.com. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ నీట్ 2025కి సంబంధించి బీసీడీలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంఆర్సీ ఎలా ఉంటుంది. చాలామంది అన్న నేను బీసీడీ మాకు సీట్ వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. ఓన్లీ బీసీడీ వాళ్ళే కాదు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓపెన్ అందరూ కూడా వీడియో చూడండి. దీంట్లో నేను బీసీడీ ఎందుకు తీసుకున్నా అనేది కూడా మీకు చెప్తాను. ఒక కేటగిరీకి సంబంధించిన వివరాలు మీరు కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే మిగతా కేటగిరీకి సంబంధించిన వివరాలు మీకే అర్థమైపోతాయి. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ వెబ్సైట్లోనే అంటే మన jaypalanday.comలోనే మీరే చెప్పారు పోయిన సంవత్సరం 770 మంది బీసీడీలకు సీట్లు ఎట్లా వచ్చినాయి, మరి లాస్ట్ ఇయర్లో 700 చిల్లర ఎట్లు వచ్చినాయి. అంటే పోయిన సంవత్సరానికి అంతకుముందు సంవత్సరానికి సీట్లు పెరిగినాయి, కానీ మరి అప్పుడేమో 770 మందికి సీట్ వస్తే మొన్ననేమో 704, 710 మందికే సీట్లు వచ్చినాయి, ఎందుకు తగ్గింది అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. వాస్తవానికి మనకు బీసీడీలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఆ సీట్ మ్యాట్రిక్స్ ఏంటిది, మరి ఎంఆర్సీ ఏంటిది, ఈ ఎంఆర్సీ వల్ల మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మన కేటగిరీ వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం వల్ల ఎంతమంది ఓపెన్కి వెళ్తున్నారు, అలా వెళ్ళినప్పుడు మనకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా ఎన్నో రకాల డౌట్స్ని మీకు క్లారిఫై చేయబోతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు కదా, అన్న నాకు సీట్ వస్తుందా, అన్న నాకు సీట్ వస్తుందా అని చెప్పేసి. సీట్ వస్తుంది ఏంటంటే అన్న ప్రైవేట్లో వస్తుందా, గవర్నమెంట్లో వస్తుందా? గవర్నమెంట్లో వస్తుంది. గవర్నమెంట్లో వస్తే మళ్ళీ ఏం చేస్తున్నారు, 23 గవర్నమెంటా, 24 గవర్నమెంటా, 21 గవర్నమెంటా, లేకపోతే 22 గవర్నమెంటా, లేకపోతే ఓల్డ్ గవర్నమెంటా, లేకపోతే కేఎంసీయా, లేకపోతే సిద్దిపేట, నిజామాబాద్, ఈ విధంగా రకరకాల క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పేటువంటి పాయింట్స్ కనుక మీరు జాగ్రత్తగా విన్నట్లయితే నేను చేసినటువంటి సెర్చ్ ఏదైతే ఉందో, నేను ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తున్నా ఆ విధంగా మీరు కనుక జాగ్రత్తగా ఇప్పుడు డిస్కస్ చేసే పాయింట్లు కనుక జాగ్రత్తగా విన్నట్లయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదండి, కట్ ఆఫ్ మీరే చెప్పగలుగుతారు. అది కూడా ఎప్పుడు ర్యాంకులు వచ్చిన తర్వాతనే, కాకపోతే ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఏంటిది, ఈ సీట్ రిజర్వేషన్ ఏంటిది, ఎంఆర్సీ ఏంటిది, అసలు సీట్ల అలొకేషన్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారు, సెకండ్ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారు, ఆ సీట్లు ఫిల్ చేసినప్పుడు మన కేటగిరీ వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంత కష్టపడి ఒక వీడియో మీ దాకా తీసుకురావడానికి, దాని కంటెంట్ తయారు చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కేవలం 1 సెకండ్లో వచ్చి ఒక చిన్న లైకే, మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత కంటెంట్ మీకు ఇవ్వాలి, అంత మీకు ఆ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఒక ఆలోచన వస్తుంది. ఎవరు ఎక్కడ కూడా చెప్పినటువంటి విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎక్కడ ఏ వెబ్సైట్లో దొరకని డేటా మన వెబ్సైట్లో దొరుకుతుంది. కేఎన్ఆర్హెచ్ఎస్ ఓపెన్ చేసినా, మీకు వైఎస్ఆర్హెచ్ఎస్ ఓపెన్ చేసినా, ఆల్ ఇండియా కోడ్ ఓపెన్ చేసినా ఎక్కడ కూడా ఈ డేటా ఉండదండి. ఎందుకంటే డేటా అనేది వాళ్ళు ఒక ఇయర్కే చూపిస్తారు, కానీ మనం చేసేటువంటి డేటా గత 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా ఉంటుంది. కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మినిమం మరి ఈ వీడియోకి ఒక 300-400 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో పాయింట్కి వచ్చే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక వెబ్సైట్ని పరిచయం చేస్తున్నాను చెప్పాను. jaypalanday.com అనే వెబ్సైట్ మీకు ఎంత ఉపయోగపడుతుందంటే ఒక మెంటర్ కంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను చెప్పే కంటెంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలాంటి యూస్ఫుల్ అటువంటి వెబ్సైట్ని కేవలం మీకు 599 అంటే ఈ కంటెంట్ ఎక్కడ కూడా మీకు దొరికే ఛాన్స్ లేదు. అఫీషియల్ వెబ్సైట్లో కానీ, కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో కానీ, వైఎస్ఆర్హెచ్ఎస్ అంటే ఎన్టీఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో కానీ, ఆల్ ఇండియా కోటా వెబ్సైట్లో కానీ, ఏ ప్రైవేట్ వెబ్సైట్లో కూడా మీకు అన్వాంటెడ్ డేటా, అదేవిధంగా క్లమ్జీ డేటా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మన వెబ్సైట్లో వెరీ క్లియర్ కట్గా ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, గత 4-5 సంవత్సరాలకు సంబంధించిన టోటల్ డేటా ఉంది. ఆ డేటా వల్ల మాకేం ఉపయోగపడుతుంది అనుకోవద్దు. ఆ డేటాని డిపెండ్ చేసుకుని మనం నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెప్పబోతాము. నేను చెప్పడం కాదు, మీరు కూడా చెప్పబోతారు. ఓన్లీ ఒక 24కి సంబంధించిన డేటానే కాదు, రేపు పొద్దున మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది, డిస్ప్లే లిస్ట్ వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ వస్తుంది, రౌండ్ 1 వస్తుంది, రౌండ్ 2 వస్తుంది. ఇలా 2025కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్ టు డేట్ మీకు అందుబాటులోకి తీసుకురానున్నాను. ఆ వెబ్సైట్లో జస్ట్ సింగిల్ క్లిక్ ద్వారా 1 గంట 2 గంటలు కూర్చుని ఒక రిపోర్టు మీకు రావాలంటే చాలా కష్టం. కానీ మన వెబ్సైట్లో జస్ట్ సింగిల్ క్లిక్ ద్వారా మీరు అనుకున్న
తప్పకుండా రిపోర్ట్లు జనరేట్ చేయడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ని డిపెండ్ చేసుకొని ఎన్ని లైవ్లు ఒక్కొక్కసారి మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఒక్కొక్క లైవ్ సెషన్స్ 6 అవర్స్ 5 అవర్స్ 4 అవర్స్ గతంలో ఎన్నో రకాల వీడియోలు మీకు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. సో మరి ఈ సంవత్సరం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇవాళ మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే ఇందాక పీపీటీలో చూపించానో ఆ పీపీటీలో చూపించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒకసారి మీకు ఫస్ట్ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత వెబ్సైట్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి మనకు ఆల్రెడీ ఏ క్యాట్ ఏంటిది, బీ క్యాట్ ఏంటిది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి మాట్లాడను. మొత్తం మీద ఇప్పుడు మనం బీసీడీ కనుక చెక్ చేసుకుంటే మనకు 2024 రికార్డ్స్ ప్రకారంగానే, ఎందుకంటే గత సంవత్సరంలో రికార్డ్స్ ప్రకారంగా దాదాపుగా 2394 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే దీనిలో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మైనార్టీకి సంబంధించిన సీట్లు అన్నీ కూడా తీసేయగా మనకు అందుబాటులో ఉన్నటువంటి సీట్లు దాదాపుగా 2400 అనుకుందాం. 2400లో మనకు 2400 ఓపెన్ కేటగిరీ. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ 2400 దాదాపుగా 2400 ఓపెన్ కేటగిరీ. బీసీడీకి వచ్చేసరికి మనకు 364 ఉన్నాయండి. బీసీడీకి వచ్చేసరికి 364. అంటే ఇప్పుడు బీసీడీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు సీట్లు ఏంటి? మరి బీసీడీ వాళ్ళకి ఓన్లీ 364 సీట్సే ఉంటాయా? లేదండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఏ సీట్లు అయితే ఉన్నాయో ఈ సీట్లు అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఓసీకి సంబంధించిన సీట్లు కాదు. నేను పదే చెప్తున్నాను. ఓపెన్ కేటగిరీ సీట్లు ఎప్పుడైనా బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ కావచ్చండి. మరి వీళ్ళు అడిషనల్గా 364 సీట్లతో పాటు ఓపెన్ కేటగిరీ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు జాయిన్ కావడానికి అందుబాటులో ఉన్నటువంటి సీట్లే అనొచ్చు మనం ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లు ప్లస్ వాళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లు. కానీ దీంట్లో ఇవి ఓపెన్ కేటగిరీ అయితే అన్ని క్యాస్ట్లు వాళ్ళు వస్తారు కాబట్టి దీంట్లో మనం ఇది పక్కన పెట్టేద్దాం. కానీ మనకు 7% ఆఫ్ రిజర్వేషన్ సీట్లు అనేవి మనకు బీసీడీలో ఉన్నప్పుడు దాంట్లో దాదాపుగా 370 సీట్లు కేవలం బీసీడీ వాళ్ళకే ఉంటాయి. దీంట్లో మనకు క్యాప్ కోటా ఉంటుంది, పిహెచ్ కోటా ఉంటుంది, కొన్నిసార్లు ఈ 0.1 0.3 అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ 364 మన 7% తీసినప్పుడు ఒక్కొక్కసారి 370 కావచ్చు, 372 అలా కావచ్చు. కాబట్టి రఫ్గా చెప్తున్నానండి. 370 సీట్లు కేవలం బీసీడీ వాళ్ళకి ఇవ్వడానికి తప్ప ఎవరికి కూడా ఇవ్వడానికి లేదు అన్న. మరి బీసీడీ వాళ్ళు బీసీడీ వాళ్ళు ఎవరు సీట్ తీసుకోలేదు, వాళ్ళు 300 మందే ఉన్నారు, మరి ఇంకా 50 సీట్లు మిగులుతాయి కదా అంటే అలాంటి ఛాన్సే లేదండి. ఎవరి కేటగిరీలో వాళ్ళు మించి మెంబర్స్ ఉంటారు. అంటే ఎంతమంది ఉంటారు అనేది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే మొత్తం ఏదైతే మన బీసీడీ వాళ్ళకి ఏంటిది 370 సీట్లు, దీంతో పాటు ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్లకు వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు అన్నట్టుగానే. రైట్. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు బీసీడీ అలాట్మెంట్ అయిన తర్వాత 2024లో మనకు అలాట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకుంటే అప్పుడు మొత్తం సీట్లు ఇన్ని ఉంటున్నాయండి. అంటే 5753 సీట్లు, అంటే ఈడబ్ల్యూఎస్ మైనార్టీ అన్ని కలిపి. దాంట్లో మనకు ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లు దాదాపుగా 2400 అని చెప్పాను. అదేవిధంగా మరి బీసీడీకి సంబంధించిన రౌండ్ 1 సీట్లే ఎన్ని అలాట్ అయినాయి, రౌండ్ 1లో ఎన్ని సీట్లు అలాట్ అయినాయి అంటే బీసీడీ క్యాస్ట్ వాళ్ళకు టోటల్గా 440 సీట్లు అలాట్ అయినాయండి. ఎప్పుడు 2024 రికార్డు ప్రకారంగా ఫస్ట్ రౌండ్లో 440 సీట్లు అలాట్. ఇదేందన్నా నువ్వు ఏం చెప్తున్నావు? ఇక్కడేమో 370 అంటున్నావు, ఇక్కడేమో 440 అంటున్నావు, అట్లెట్లా ఎందుకు ఎక్కువ ఇచ్చారు అని చెప్పేసి మీ డౌట్ రావచ్చు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌండ్ 2 వచ్చేసరికి 704 సీట్లు వచ్చినాయి. ఇక రౌండ్ 3, సో రౌండ్ 3 అండి, ఇది నేను వచ్చిన కరెక్షన్. రౌండ్ 3 వచ్చేసరికి 710 మందికి సీట్లు వచ్చినాయండి. ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మీరు క్వశ్చన్ చేయొద్దన్న పాయింట్ ఆఫ్ లో. ఎందుకంటే నేను లెక్చరర్ని కాబట్టి, నేను టీచర్ని కాబట్టి పదే ఆ సబ్జెక్ట్ని మళ్ళీ చెప్పాలనే ఒక ఆలోచన వస్తుంది. మొత్తం మీద 2024లో రౌండ్ 1 అంటే ఫస్ట్ రౌండ్లో 440 మంది బీసీడీలకు సీట్లు వచ్చినాయి. కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న సీట్లు 364. అదేవిధంగా రౌండ్ 2కి వచ్చేసరికి 700 మందికి సీట్ వచ్చింది, కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న సీట్లు 364. రౌండ్ 3కి వచ్చేసరికి 710 మందికి వచ్చింది, మరి వాళ్ళకు అనుకూలంగా ఉన్న సీట్లు 364 సీట్లు కదా వాళ్ళకు ఉన్నాయి. మరి 700 మందికి ఎట్లా సీట్ వచ్చింది, 710 మందికి ఎట్లా సీట్ వచ్చింది అంటే ఇక్కడ
ఓపెన్లో కొంతమంది సీట్లు తీసుకుంటారు. సో ఓపెన్లో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే బీసీడీ వాళ్ళు ఎవరైతే టాపర్స్ ఉన్నారో టాపర్స్ వాళ్ళు ఉండడంతో 84 మంది రౌండ్ 1లో ఓపెన్కి వెళ్ళారు. రౌండ్ 2లో ఇంకొన్ని సీట్లు, ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ రౌండ్లో అన్ని సీట్లు ఫిల్ చేయరు. ఫస్ట్ రౌండ్లో ఎప్పుడు కానీ KNRHSకి సంబంధించినటువంటి వెబ్సైట్లో నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళ అలాట్మెంట్ కూడా 3-4 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. రౌండ్ వల్ల మొత్తం వాళ్ళు ఫిల్ చేసినాయి 4282 4200 సీట్స్. రౌండ్ 2కి వచ్చేసి 5600. రౌండ్ 3కి వచ్చేసరికి నోవా కాలేజ్ లాస్ట్లో అలాట్ అయింది, 5700 సీట్లు అయితే ఈ విధంగా రౌండ్కి సీట్లు పెరుకుంటూ వచ్చినాయి. ఫస్ట్ రౌండ్లో కొన్ని కావాలనే సీట్లు ఆపేశారు. ఆపినప్పటికీ కూడా అప్పటికే 400 మంది బీసీడీ వాళ్ళకి సీట్ వచ్చింది. తర్వాత రౌండ్ 2లో 5653 5653 సీట్లు ఫిల్ చేస్తే దాదాపుగా 700 మెంబర్స్ సీట్ వచ్చింది. రౌండ్ 3కి వచ్చేసరికి ముందు సీట్లు అన్ని ఫిల్ చేశారు, అప్పటికి 710 సీట్లు వచ్చినాయి. మరి ఈ విధంగా ఓపెన్లో అంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం వల్ల 84 మెంబర్స్ ఓపెన్లోకి వెళ్ళారు. అదేవిధంగా రౌండ్ 2కి వచ్చేసరికి 175 మెంబర్స్కి వెళ్ళారు. రౌండ్ 3కి వచ్చేసరికి 179కి వచ్చేసారు. ఇక దీంతో పాటు ఎంఆర్సి అంటే మెరిట్ రిజర్వేషన్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. అంటే ఓపెన్కి వెళ్ళగా ఇంకో కొంతమంది ఎంఆర్సీకి వెళ్తారు. ఎంఆర్సీకి ఎలా వెళ్తారు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి సీట్లే 364. సరే అన్న ఓపెన్ పక్కన పెట్టేద్దాం. ఓపెన్ ఎట్లా ఎందుకంటే వాళ్ళకైనా ఎలిజిబిలిటీ ఉంటుంది, దాంట్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. కాబట్టి ఈ ఓపెన్ గురించి మాట్లాడొద్దన్న. ఈ 78 ఏంటిది, 378 ఏంటిది, అసలు ఈ 372 ఏంటిది, 157 ఏంటిది, ఈ విధంగా మీకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఇప్పుడు jpal.com మీకు వాస్తవానికి ఉపయోగపడుతుంది. ఇట్లా ఉపయోగపడుతుంది, వస్తే చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి మీకు సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఏపీకి అయినా సరే తెలంగాణకైనా సరే మనకు కేటగిరీ ఏకి సంబంధించిన సీట్ అలాట్మెంట్, కేటగిరీ బికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ టోటల్ డేటా కూడా ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. అది సింగిల్ క్లిక్ పైన ఉంటుందని చెప్పాను. సో అదేవిధంగా ఇక్కడ మెరిట్ లిస్ట్ ఉంటుంది. దీనికంటే ముందు ఒకసారి మెరిట్ లిస్ట్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఆయన అడిగినటువంటి క్వశ్చన్, మా బీసీడీ వాళ్ళు తెలంగాణలో ఎంతమంది అప్లై చేశారన్నా, మా బీసీడీ వాళ్ళే కావాలి, నాకు వేరే వాళ్ళు వద్దు అని చెప్పేసి అన్నాడు ఆయన. అరే మీ తెలంగాణలో మీ బీసీడీ వాళ్ళు మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది అప్లై చేశారంటే 2252, 2257 అండి. 2257లో మరి ఎంతమందికి సీట్లు వచ్చినాయి? ఇంతమందికి సీట్లు వచ్చినాయా? రాలేదండి. ఇంతమందికి సీట్లు వచ్చినాయండి 710 మెంబర్స్కి, అంటే 700 అంటే ఆల్మోస్ట్ ముగ్గురికి ఒక సీట్ అండి. ముగ్గురికి ఒక్క సీటు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1:3 రేషియో ప్రకారంగా మనకు బీసీడీ అనేది జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది నేను చేసినటువంటి డేటా కాదు, నేను మాన్యువల్గా చేసింది కాదు. ఇదంతా కూడా KNRHS అఫీషియల్ వెబ్సైట్లకి తీసుకున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే 2024లో ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆ పేరెంట్ ఒక్కసారి నేమ్ సెర్చ్ చేసి చూడండి, వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది. ఫస్ట్ ఎవరు టాపర్ ఆఫ్ ద బ్యాచ్ 701 మార్కులు వచ్చినప్పుడు 945 ఆల్ ఇండియా ర్యాంక్. ఒక్కసారి ఇది క్లిక్ చేసినప్పుడు అతనికి ఎక్కడ సీట్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, ఎక్కడ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చిందా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడానికి jpal.comలో 25కి సంబంధించిన రికార్డుతో పాటు మీకు అప్ టు డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే నేనైతే డెఫినెట్గా చేస్తాను. సో సరే అంతా పక్కన పెట్టేద్దాం, ఎక్కువ సోదంతా వెబ్సైట్ గురించి అవుతుంది అనుకుంటున్నారు. సో మొత్తం అయితే 2200 మంది అప్లై చేసుకుంటే 700 మందికి సీట్ అయితే వచ్చింది. మరి దీంట్లో సీట్ వచ్చిందని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే KNRHS వాళ్ళు మనకు ప్రతి రౌండ్కి వాళ్ళు ఒక PDF డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ని మనం సాఫ్ట్వేర్కి కన్వర్ట్ చేసుకొని మనం ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇదే 2024 TS నీట్ MBBS. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ TS అలాట్మెంట్ ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఉంటుంది, ఇక్కడ 2 పక్కన ఉంటాయండి, చూసుకోండి. 2024 TS నీట్ MBBS రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరు కూడా రౌండ్ 1 మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మరి రౌండ్ 1లో తెలంగాణకు సంబంధించి 2024లో రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ ఎలా జరిగింది ఒకసారి చెక్ చేద్దాం. సో టోటల్గా మనకు ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పిన దాదాపుగా 5600. ఎందుకంటే అప్పటికి నోవా కాలేజీకి రాలేదు. సో 5600 సీట్లకు ఎన్ని సీట్లు ఫిల్ చేశారండి? 4200 సీట్లు ఫిల్ చేస్తారు. మిగతా సీట్లు ఎందుకు ఫిల్ చేయలేదు? ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? అది ఎందుకు ఫిల్ చేయట్లేదు అనేది ఎవరికి తెలియదు.
సో మేబీ కొన్ని కేసెస్ ఏంటంటే లోకలు నాన్ లోకలు ఏమైనా కోర్టు కేసులు అలా ఇలా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే గతం సంవత్సరంలో ఫిల్ చేసిన దానికంటే కూడా 23లో దాదాపుగా 75% ఆఫ్ సీట్లు ఫిల్ చేస్తే లాస్ట్ ఇయర్లో 71% ఆఫ్ సీట్లని రౌండ్ వన్లో ఫిల్ చేశారు. 100%, 100కు 100% కూడా ఫిల్ చేయొచ్చు కదంటే, ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే ఏపీలో అలానే జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు 70-75% ఆఫ్ సీట్లు మాటికే ఫిల్ చేస్తారు. ఎందుకు అట్లా చేస్తారు అంటే కావాలనే సీట్లు ఆపేస్తారా అంటే ఎస్, కావాలనే సీట్లు ఫిల్ చేయట్లేదు, ఒక రకంగా చెప్పాలి అంతే. సో మరి అలా ఎలా తెలుస్తుంది కదంటే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే. ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకు ఆపేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ అలాట్మెంట్ కౌంట్ అని చెప్పేసి మనకి దీంట్లోనే ఉంది. ఈ అలాట్మెంట్ కౌంట్ కనుక చెక్ చేసుకుంటే 2024కి సంబంధించి ఏ ఏ కాలేజీలో ఎలా ఫిల్ చేశారో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రౌండ్ 1లోనే ఇది నేను చెప్పేదంతా కూడా రౌండ్ 1. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అప్ టు డేట్ రికార్డు ఉంటేనే రేపు ప్రొద్దున నేను చెప్పే కంటెంట్ అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకే రైట్, ఇక పాయింట్కి వచ్చేద్దామండి. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో గాంధీ మెడికల్ కాలేజ్ 100% ఫిల్ చేశాడండి. 100కు 100% ఫిల్ చేశాడు. 220 సీట్లు ఉంటే 220 సీట్లు ఫిల్ చేశాడు. మరి అదే కాకతీయులు ఎందుకు ఫిల్ చేయలేదు, అదే ఉస్మానియాలు ఎందుకు ఫిల్ చేయలేదు, అదే జిఎంసీలు ఎందుకు ఫిల్ చేయలేదు, సిద్దిపేటను ఎందుకు ఫిల్ చేయలేదు అంటే ఇంతమంది చెప్పాను ఎప్పుడు కానీ కేఎన్ఆర్హెచ్ఎస్ కానీ మనకు కేవలం 70-75% ఆఫ్ సీట్లనే ఫిల్ చేస్తారు. దాంట్లో గాంధీ మెడికల్ కాలేజ్లో మట్టుకి 222 100% ఫిల్ చేసేసాడు. అంటే 220 సీట్లకు 220 సీట్లు ఫిల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎందుకు ఫిల్ చేస్తున్నారు, ఎందుకు చెయ్యొద్దు అనేది మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీద అయితే మీకు ఒక కొంతవరకు అర్థమైంది. అంటే కేఎన్ఆర్హెచ్ఎస్ ఏం చేస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ 100% సీట్లను రౌండ్ 1లో ఫిల్ చేయట్లేదు, కొన్ని సీట్లనే ఫిల్ చేస్తుంది. ఆ కొన్ని సీట్లలో మనకు ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి, 4282 సీట్లు, 4282 సీట్లు మట్టుకే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మన బీసీడీ వాళ్ళు ఎంతమంది అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ నేము, ఆ క్యాండిడేట్కి సంబంధించిన ఒరిజినల్ క్యాస్ట్ ఏంటి, ఒరిజినల్ క్యాస్ట్ ఏంటి, డూప్లికేట్ క్యాస్ట్ ఏంటిది అంటే ఇతను బీసీడీ అయినప్పటికీ అతను ఓపెన్లో సీట్ తీసుకున్నాడా. ఓకే క్యాండిడేట్ ఒరిజినల్ క్యాస్ట్ ఏంటిది, నాది ఒరిజినల్ క్యాస్ట్ బీసీడీ అయినప్పటికీ నాకు ఎక్కువ మార్కులు రావడం వల్ల నేను ఓపెన్లో సీటు తీసుకున్నాను, కానీ నా క్యాస్ట్ ఏంటిది బీసీడీ. అట్లెట్లా తీసుకుంటావు నువ్వు ఓపెన్ సీట్ అంటే ఇంతకుముందు చెప్పాను, ఓపెన్ కేటగిరీ సీటు ఎవరికైనా ఇవ్వాల్సిందే ఎప్పుడు మార్కులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సరే అన్న, మరి ఇప్పుడు బీసీడీ అని ఉంది కదా, ఇక్కడ నేను ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ _, ఇచ్చాను, ఇక్కడ _ ఉంది, ఇక్కడ _ ఇచ్చాను, ఇక్కడ _ ఉంది. అంటే ఇక్కడ ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఇక్కడ గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బీసీడీఏ ఉంటుంది, ఇక్కడ కూడా బీసీడీఏ ఉంటుంది. ఇక్కడ ఉన్న బీసీడీకి ఇక్కడ ఉన్న బీసీడీకి తేడా అంటే ఇక్కడ _ బీసీడీ _ ఇక్కడ బీసీడీ హైఫన్ ఉంటుంది. సో మొత్తం మీద ఒరిజినల్గా అంటే బీసీడీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమందికి సీట్లు వచ్చినాయి రౌండ్ 1లో 440 మందికి సీట్లు వచ్చినాయి. ఎవరి అంటే 440 సీట్స్ కంప్లీట్గా బీసీ క్యాస్ట్ వాళ్ళే తీసుకున్నారు. మరి బీసీ క్యాస్ట్ వాళ్ళకు మీరు ఇంతకుముందు చెప్పారు కదా అన్న, మన పీపీటీలో లెక్క ప్రకారంగా చెక్ చేసుకున్న 364 సీట్లే కదా అన్న, నువ్వు ఎట్లా చెప్తున్నావు మరి 440 లెక్క అనుకుంటే అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. బీసీడీ అయి ఉండి ఓపెన్ మీరు ఇక్కడ చెక్ చేసుకొని నేను ఏ విధంగా సెర్చ్ చేస్తున్నాను, వాళ్ళు బీసీడీఏ కానీ ఓపెన్లో ఎంతమంది సీటు తీసుకున్నారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రగతి అనే క్యాండిడేట్ ఇక్కడ చెక్ చేసుకుంటే వాళ్ళు బీసీడీ అయినప్పటికీ క్యాప్ ఓపెన్లో సీటు తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, అది క్యాప్ కోట అయినా పిహెచ్ కోట అయినా ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. సరే దీన్ని కాస్త మనం మెరిట్ లిస్ట్ ప్రకారంగా అసెండింగ్ డిసెండింగ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ బీసీడీ వాళ్ళు ఎలా ఓపెన్ అయ్యాను, బీసీడీ ఓపెన్ అంటే వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్ బీసీడీ అయినప్పటికీ ఓపెన్లో సీటు పొందిన వాళ్ళు ఎంతమంది అంటే ఇక మీరు చెక్ చేసుకుంటే 84 మెంబర్స్ అని అంటే మీరు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిది అంటే 440 మందిలో సీట్లు బీసీడీ వాళ్ళకే వచ్చినాయి కానీ 84 మంది ఓపెన్లోకి వెళ్ళిపోయారు
రైట్. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే 84 మంది ఓపెన్లకు వచ్చారు, మిగతా ఈ 2 కలిపితే ఇంచుమించుగా మీకు ఇదే కౌంట్ అవుతుందండి, ఇంచుమించుగా ఇదే కౌంట్ అవుతుంది. అంటే ఎన్ని బీసీడీలకి ఇవ్వను అన్ని బీసీడీలకి ఇచ్చారు. కానీ మధ్యలో మళ్ళీ ఎంఆర్సీ ఏంటి, మధ్యలో మళ్ళీ ఈ ఎంఆర్సీ ఏంటి, ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇప్పుడు మీకు చెప్తాను. అంటే కంప్లీట్గా బీసీడీ క్యాస్ట్ అయి ఉండి, ఇప్పుడు నేను బీసీడీ నేను ఓపెన్లో తీసుకున్నా, మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు బీసీడీ వాడు ఓపెన్లో తీసుకున్నాడు, ఆ విధంగా 84 మంది అయిపోయినాయి. మరి ఇప్పుడు బీసీడీ అయి ఉండి ఎంఆర్సీ ఏంటిది, మెరిట్ రిజర్వేషన్ క్యాండిడేట్ అని చెప్పేసి దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. దానిపైన గతంలో ఒక వీడియో అయితే చేశాను. సో దాని గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలి అంటే ఇవి కూడా ఓ రకంగా ఓపెనే. అంటే 84 సీట్లు డైరెక్ట్గా ఓపెన్లోకి పోయాయి. ఇప్పుడు ఎంఆర్సీ అనే కాన్సెప్ట్ ద్వారా ఎన్ని సీట్లు పోతున్నాయి అంటే 278. వీళ్ళందరూ కూడా బీసీడీ ఉండి బీసీడీలో ఎంఆర్సీ కింద వచ్చిన వాళ్ళే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్ బీసీడీ అయి ఉండి ఎంఆర్సీ కింద తీసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారండి, 278 మంది. సో ఇక్కడ వేసేసానా అంటే మొత్తం మీద అయితే ఒరిజినల్గా అంటే బీసీడీ రిజర్వేషన్ ఉండి బీసీడీలో కరెక్ట్గా ఫిల్ చేసిన సీట్లు, బీసీడీ రిజర్వేషన్ ఉండి బీసీడీలో కరెక్ట్గా ఫిల్ చేసిన సీట్లు 78, మిగతాయి ఎంఆర్సీలకు పోయినాయి, మిగతాయి 84. అంటే మొత్తం మీద మా బీసీడీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల 440 దాకా మాకు సీట్లు వచ్చేస్తాయి. ఓకే రైట్, ఇది రౌండ్ 1 అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొకటి చెప్తాను ఇక్కడనే. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ 278కి అడిషనల్గా ఇంకొక 270 మంది కూడా ఇక్కడ జాయిన్ కావచ్చండి. అంటే ఆల్రెడీ 440 మందికి ఉన్నాయి, ఇక్కడ ఇంకెంతమందికి అయ్యొచ్చు, ఇక్కడ మనకు 278 మందికి ఇవ్వచ్చు. ఇంకా అంటే దాదాపు ఎంతమందికి సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు అందుకని చెక్ చేసుకుంటే ఇంకా 718 మంది దాకా ఇక్కడ వెళ్ళొచ్చండి, 718 దాకా వెళ్ళొచ్చు. ఎందుకనంటే 270 ఎంఆర్సీలు వచ్చినాయి, కానీ వీళ్ళు అదే పొజిషన్లో అదే ఎంఆర్సీలో ఉంటే డెఫినెట్గా ఇంకొక 718 దాకా కౌంట్ పోతుంది. కానీ కొన్ని సీట్లు ఏమవుతాయంటే వాళ్ళు అదే కాలేజీలో ఉంటే ఓపెన్ అలానే ఉంటారు, కానీ రౌండ్ 2కి వాళ్ళు ఒకవేళ వేరే కాలేజీకి మూవ్ అయ్యి అక్కడ కూడా ఓపెన్లే ఛాన్సెస్ ఉంటే ఓపెన్ టు ఓపెన్ వెళ్తాడు. కానీ వీళ్ళు అనుకున్నటువంటి సిద్దిపేట మెడికల్ కాలేజీలో బీసీడీ ఒక సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఉన్నాడు, సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఏ కోట కింద ఉన్నాడు, ఓపెన్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన సూర్యాపేట వద్ద అనుకుని చెప్పేసి సిద్దిపేట మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడో అక్కడ బీసీడీ సీట్ ఖాళీ ఉంటే అతను బీసీడీకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ సీట్ ఖాళీ అయిపోయింది, అక్కడ బీసీడీ సీట్ ఫిల్ అయిపోయింది. ఆ విధంగా రౌండ్ 2లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం మీద మీకు అర్థం కావడానికి ఏంటిది, అడిషనల్గా ఇంకొక 278 మందికి సీట్లు వచ్చే అవకాశాలు బీసీడీలో ఉన్నాయి. ఎందుకు, రౌండ్ 1లో ఎంఆర్సీ వచ్చిన క్యాండిడేట్ 278 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. రైట్, సో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఓకే అన్న, ఇది మాకు కొంత అర్థమైపోయింది. మీరు అన్నట్టుగానే ఇంత చెప్తున్నారు కదా, రౌండ్ 2 డాటా కూడా ఉందా అని మీ దగ్గర అంటే అది కూడా ఉంది. ఇప్పుడు 2024 టీఎస్ నీట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ 2కి వచ్చేద్దాం. రౌండ్ 2కి వచ్చేసరికి ఇంతమంది చెప్పాను 4282 సీట్లు, 4282 సీట్లు ఫిల్ చేశాడు కదా. మరి ఇప్పుడు రౌండ్ 2లో రౌండ్ 1లో అన్ని ఫిల్ చేస్తాడు కదా, ఇక రౌండ్ 2లో 2024లో చెక్ చేసుకుంటే ఎన్ని సీట్లు ఫిల్ చేస్తాడు, 5653. ఇంతమంది చెప్పాను తెలంగాణలో ఎప్పుడు కానీ రౌండ్ 1లో 70 నుంచి 75% ఆఫ్ సీట్లు ఫిల్ చేస్తాడు. రౌండ్ 2కి వచ్చేసరికి దాదాపుగా 99% లేకపోతే 98% ఆఫ్ సీట్లు ఫిల్ చేస్తాడు, ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తప్ప. కాబట్టి సో మొత్తం ఏదైతే ఇక్కడైతే సీట్లు ఫిల్ చేశాడు. ఓకే, ఆ లెక్క కూడా మనం ఇక్కడ రాసేసుకున్నాం 5653 అని. ఓకే, సో ఓకే అని ఇప్పుడు మాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా అన్న, ఇది ఒరిజినల్ కేటగిరీ కదా, అంటే ఒరిజినల్ క్యాస్ట్ కదా, అదే ఒరిజినల్ క్యాస్ట్ ఏం చేస్తున్నాను _BCD. ఇది బాగా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, రేపు పొద్దున మీకు ఇదే బాగా యూజ్ అవుతుంది. BCD అంటే ఇది క్లిక్ చేయడం ద్వారా ఏంటిది, వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ క్యాస్ట్ వస్తున్నారు. అంటే రౌండ్ 2లో ఒరిజినల్ బీసీబీ వాళ్ళకు వాళ్ళు ఏ కోటాలో సీట్ వచ్చిందో పక్కన పెట్టేసండి, ఒరిజినల్గా బీసీబీ క్యాస్ట్ వాళ్ళకి ఎంతమందికి సీట్లు వచ్చినాయంటే 704
704 సీట్లు వచ్చినాయండి. ఎంతమందికి సీట్లు వచ్చినాయి? 704 మంది సీట్లు వచ్చినాయి. సో 704 మంది సీట్లు వేసి 700 సీట్లు అయితే వాళ్ళు ఆక్యుపై చేసేసారు. ఈ 704 సీట్లలో మళ్ళీ ఓపెన్లో ఏమైనా సీట్ వచ్చినాయా వీళ్ళకు అంటే వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్ బీసీబీ అయినప్పటికీ వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది? ఓపెన్లో సీట్ వచ్చింది, ఓపెన్లో సీట్ వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుంటే బీసీబీ అయి రౌండ్ 2లో ఓపెన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎందుకు రౌండ్ 2లోకి అట్లా ఓపెన్ అయ్యారంటే చెప్పినా కదా ఇంతకుముందే 100% సీట్లు ఫిల్ చేయలేదు రౌండ్ 2లో. ఇంకా కొన్ని సీట్లు రౌండ్ 2లో ఉన్నాయి. రౌండ్ 2లో ఉండేసరికి ఏమైంది? పైన ఇప్పుడు గాంధీ కాలేజీలో అయితే ఫిల్ చేశాడు, అలా పోవడానికి ఛాన్స్ లేదు. కాకతీయలో సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, ఈఎస్ఐలో ఖాళీగా ఉన్నాయి కదా, ఉస్మానియాలో ఖాళీగా ఉన్నాయి కదా, సిద్దిపేటలో ఖాళీగా ఉన్నాయి కదా, సూర్యాపేటలో ఖాళీ ఉన్నాయి కదా. ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో మళ్ళీ వీళ్ళు ఎవరైతే మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా ముందుకెళ్ళేసి వీలైతే ఓపెన్లో, వీలు కాకపోతే బీసీడీలో, వీలైతే ఓపెన్లో, వీలు కాకపోతే బీసీడీలో సీట్లు ఆక్యుపై చేసేసారు. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే బీసీబీ క్యాస్ట్ అయి ఉండి ఒరిజినల్గా బీసీబీ క్యాస్ట్ అయి ఉండి ఓపెన్లో సీటు పొందినటువంటి కౌంట్ కనుక చెక్ చేసుకుంటే 175 మంది అంటే వీళ్ళు బీసీడీతో సంబంధమే లేదన్నట్టుగా, అంటే వాళ్ళు పోటీ కాదు ఇక. సో ఆ విధంగా ఓపెన్లో డైరెక్ట్గా ఓపెన్లో కొట్టిన వాళ్ళు 175 మంది, రైట్. సో ఇక ఇంతకుముందు చెప్పాను. ఇక ఎంఆర్సీ ఎట్లా వచ్చినాయి అన్న? ఎంఆర్సీ కనుక చెక్ చేసుకుంటే ఈసారి ఎంఆర్సీ 157 అండి. ఎంఆర్సీ ఎంత వచ్చినాయి? 157. సో 157 వచ్చేసినాయా? ఎస్, 157 వచ్చేసినాయి. ఇక ఈ 157 పక్కన పెట్టేస్తే అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే 175 ఓపెన్ అన్నట్టు, కానీ ఇది కూడా ఓపెన్ అన్నట్టుగా. మరి వాళ్ళ క్యాస్ట్ మొత్తం ఫిల్ అయిపోయిందా? ఎస్, ఫిల్ అయిపోయింది. ఎన్ని సీట్లు ఫిల్ కావాలి? దాదాపుగా 370 దాకా ఫిల్ కావాలి, ఫిల్ అయిపోయింది. అంతే కదా, ఎన్ని సీట్లు ఫిల్ చేయాలి? 4 సీట్లు ఫిల్ చేశారు, అయిపోయింది. ఇక వాళ్ళ కోట ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా. మరి ఇంతకుముందు చెప్పినావు కదా అన్న, దీనికి ఇంతమంది మనకు ఇంకొక 278 సీట్లు ఫిల్ కావాలంటే అందరూ కూడా ఓపెన్కి వెళ్తారని లేదు కదా, కొంతమంది ఓపెన్ నుంచి వెళ్ళి బీసీబీ కూడా రావచ్చు. కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్లో ప్రకారంగా రౌండ్ 2కి వచ్చేసరికి వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీలో ఓపెన్లో ఉన్నట్టే, ఓపెన్లో ఉన్నప్పుడు ఈ ఎంఆర్సీ క్యాండిడేట్ ఓపెన్కి వెళ్తాడా, ఈ ఎంఆర్సీ క్యాండిడేట్ బీసీబీ క్యాస్ట్కి వెళ్తాడా అనేది మనం చెప్పలేం. సో మ్యాక్సిమం వాళ్ళకు 704 సీట్లు అయితే రౌండ్ 2కి వచ్చేసరికి అయితే అయిపోయినాయి, రైట్. సో ఈ విధంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకా ఎంఆర్సీ ఉన్నాయంటే ఇది కూడా అంటే ఇవి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లను ఆక్యుపై చేసినట్టే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంఆర్సీ నథింగ్ బట్ మనకు ఓపెన్లో ఉన్నటువంటి సీట్లు వీళ్ళు ఆక్యుపై చేసినట్టే, రైట్. సో దాని తర్వాత మనకు బీసీడీఐ రౌండ్ 3కి వచ్చేసరికి ఏమైందంటే ఇంకోటి నోవా మెడికల్ కాలేజ్ అలాట్ అయింది. దాంట్లో 100 సీట్లు వచ్చినాయి. 100 సీట్లలో మనకు ఎంత 7% అంటే ఇంకొక 7 సీట్లు వచ్చినాయి. లెక్క సరిపోయింది కదా, 711, రైట్. వెరీ క్లియర్. ఎక్కడ చూసినా మీకు క్లియర్గా ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఫిల్ చేయనో అన్ని సీట్లు బరాబర్ ఫిల్ చేస్తారు. బట్ ఇక్కడ మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏ క్యాస్ట్లో అయితే ఎక్కువ ఉంటారో ఆ క్యాస్ట్కి బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ చెప్పాలంటే వాళ్ళకు ఫిల్ చేసినటువంటి సీట్లు 370 వరకు 370 ఫిల్ చేస్తారు. కానీ 370 సీట్లకు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయండి? 704 సీట్లు వచ్చినాయండి. 704 సీట్లు వచ్చినాయి. అంటే ఎట్లా బెనిఫిట్ అయింది అని అంటే ఆ కేటగిరీలో వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల, అంటే మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల అలా జరిగింది, రైట్. సో ఇంకొకటి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం, అది కూడా ఎందుకు ఆపేద్దాం. సో ఇంకొకటి కూడా 2024కి సంబంధించి తెలంగాణ నీట్ ఎంబీబీఎస్ రౌండ్ 3 రౌండ్ 4 అది మనకు అది లెక్కలోకి తీసుకోవద్దు, ఎందుకంటే అది స్టే వేకెంట్ రౌండ్ మాపప్ అవన్నీ లక్ బేస్డ్ టైప్లో వస్తాయి. అది ఏంటి అనేది మనం లైవ్లో ఎప్పుడైనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో రౌండ్ 3కి వచ్చేసాం. రౌండ్ 3కి వచ్చేసి 5733. మరి ఇప్పుడు ఇదే బీసీడీ కనుక చెక్ చేసుకుంటే ఒరిజినల్ బీసీడీ ఇంతకుముందే చెప్పాను, ఒరిజినల్ బీసీడీ ఎలా సెర్చ్ చేయాలని అండర్ స్కోర్తోనే సెర్చ్ చేయాలా. ఒరిజినల్ బీసీడీని ఎలా సెర్చ్ చేయాలా? అండర్ స్కోర్తోనే సెర్చ్ చేయాలి. చేశాను. ఎంతమందికి సీట్లు వచ్చినాయండి? 710 మందికి సీట్లు వచ్చినాయా? ఎస్, వచ్చినాయి. మరి లాస్ట్ రౌండ్లో కూడా ఓపెన్కి వచ్చారా? ఎస్. ఎంతమంది ఓపెన్కి వచ్చారు? ఇది చెక్ చేసుకుంటే 179 మంది. 179 మంది వచ్చేసారా? ఎస్, వచ్చేసారు. సో దీనిలో కొంతమంది లాస్ట్ ఇయర్లో పిటిషన్స్ ఉన్నారు కదా అన్న, పిటిషనర్స్కి ఎంతమందికి సీట్ వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు కదా. సో లాస్ట్ ఇయర్లో మన ప్రిడిక్షన్ కూడా ఎక్కడ మిస్ అయిపోయినాం అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను. లాస్ట్ ఇయర్లో పిటిషనర్స్ ఎవరైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము లోకల్ అని చెప్పుకున్నారో దాదాపుగా 84 సీట్లు తెలంగాణకు సంబంధం లేకుండా ఉన్నటువంటి కొంతమంది, దీంట్లో కొంతమంది జెన్యూన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాన్ జెన్యూన్ ఉన్నారు. సో 84 సీట్లు అనే నాటే జోకు. సరే, 84 సీట్లలో సగం సీట్లు పోనీయండి, 42 మంది జెన్యూన్ అనుకుంటే ఇంకో 42 మంది, ఒక్క మార్కు పైన 10 మంది అనుకుంటే దాదాపు 4 మార్కులు తగ్గుతుండే. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పే కంటెంట్ ఏంటంటే
ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏది కోర్టు కేసు అవుతుంది, ఏ క్యాస్ట్లో బెనిఫిట్ అవుతుంది, ఏ క్యాస్ట్లో లాస్ అవుతారు. ఇదే పిటిషనర్స్కి సంబంధించి కనుక చెక్ చేసుకునే బీసీడీలో ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుసా? నాన్ లోకల్ వాళ్ళు, అంటే జస్ట్ కోర్టు కేసులు 9 మంది అంటే ఇంకొక మార్కు తగ్గుతుండే. డిఫాల్ట్గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ప్రతి పేరుని కొంత నాలెడ్జ్ అని ఉండాలి. ఇది నేను చెప్పేది కొంతమందికి అర్థం కావచ్చు, కాకపోతే దీన్ని 1-2 సార్లు వెబ్సైట్లో చూస్తే తప్ప మీకు అర్థం కాదండి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి కూడా, ఇంతకుముందు రౌండ్ 1 రౌండ్ 2 ఏదో చెప్పారు కదన్నా, వాడు ఎట్లా కన్వర్ట్ అవుతున్నాడు ఏంటిది అని చెప్పేసి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనకు బీసీడీ ఉంది కదా, ఇక్కడ నేను ఒకసారి క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇతనికి గాంధీలో సీట్ వచ్చింది బీసీడీ కింద జనరల్ ఎంఆర్సీ. అంటే ఓ రకంగా చెప్పాలంటే అది ఓపెన్ అయిపోయినట్టే, రైట్. సో ఇదే ఎంఆర్సీ టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ చూద్దాం. టీఆర్ఆర్ చూద్దాం. ఎలా అంటే ఒక క్యాండిడేట్ ఎలా మూవ్ ఆన్ అవుతున్నాడు అనేది మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. 2024 ఏ కాలేజ్ చూద్దాం? పిఆర్టీఎం, పిఆర్ గాంధీ డబ్ల్యూ, రైట్. ప్రతిమ వరంగల్లో తీసుకుంటున్నానండి. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిమ వరంగల్లో ఇక్కడ ఈ నెంబర్ పైన క్లిక్ చేస్తాను. ఈ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతిమ వరంగల్ మెడికల్ కాలేజీలో అయితే ఎందులో జాయిన్ అయ్యాడు? బీసీడీ ఫీమేల్ ఎంఆర్సీలో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ రౌండ్లో ఎందుకు వచ్చిండు? జగిత్యాల్ మెడికల్ కాలేజ్కి వచ్చిండు. ఇప్పుడు ఏమైంది చూడండి, జనరల్కి అయిపోయింది. అంటే దీనివల్ల ఇప్పుడు ఇక్కడ ఇతను బీసీడీ నుంచి వెళ్ళి జనరల్కి రావడం వల్ల అనుకోకుండా ఒక బీసీడీకి ఒక సీటు పెరిగినట్టే. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ అవుతున్నాయి, ఆ రౌండ్లో ఫిల్ అయినటువంటి కేటగిరీ ఏంటిది, రౌండ్ 2 నుంచి ఎలా మూవ్ అవుతున్నాడు. ఒకవేళ ఇతను ఇదే ప్రతిమ మెడికల్ కాలేజీలో ఇక్కడనే నాకు ఇదే వరంగల్ కావాలని అనుకుంటే ఇంకొక బీసీడీకి సీటు రాకపోతుండే కావచ్చు, లేకపోతే అదే కాలేజీలో ఓపెన్ కూడా అవుతుండే కావచ్చు. సో ఈ విధంగా అంటే సీట్లను బట్టి, ఆ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ని బట్టి, సీట్ అలొకేషన్ పర్సెంటేజ్ని బట్టి కూడా ఇది మారిపోతూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. చెల్మేడ ఆనందరావు కాలేజీలో బీసీడీ ఫీమేల్లో సీట్ వచ్చింది, రౌండ్ 2కి వచ్చేసరికి ఓపెన్ అయిపోయింది, రైట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక కాలేజీ ఎంఎన్ఆర్ఎస్ కాలేజ్ ఇది. ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే ఫస్ట్ బీసీడీ, సెకండ్ రౌండ్ ఓపెన్, రైట్. సో నెక్స్ట్ ఇంకే కాలేజ్ ఉంది, వనపర్తి కాలేజ్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే రౌండ్ 1లో సేమ్ ఇదే క్యాండిడేట్, మీకు ఏదో ఒక క్యాండిడేట్ కాదు, ఇదే ప్రతిభ. రౌండ్ 1లో ఏ కాలేజ్, రౌండ్ 1లో ఎంఆర్సీ ఏముంది, రౌండ్ 2లో ఏముంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికైతే ఎంఆర్సీలు వస్తాయో ఆ నెక్స్ట్ రౌండ్లో మ్యాక్సిమం మనకు ఓపెన్లో ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో ఇది మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇలా ఎక్కడ ఏ నెంబర్ పైన క్లిక్ చేసినా సరే వాళ్ళకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 24కు సంబంధించి చూసాం, రైట్. సో మరి మీ పీపీటీ ప్రకారంగా అంటే మనకు 2024లో సీట్లు పెరిగినాయి కదా అన్న. 2024లో సీట్లు పెరిగినప్పుడు మా బీసీడీ వాళ్ళకు 710 మందికి సీట్లు వచ్చినాయి, కానీ 23కి వచ్చేసరికి 770 మందికి సీట్లు వచ్చినాయి. ఆ లెక్కన చూస్తే అప్పుడు 5,514 సీట్లు, ఇప్పుడు 5,714 సీట్లు, దాదాపుగా 250 సీట్లు పెరిగినప్పటికీ కూడా, అంటే ఒక 200 సీట్లు పెరిగినప్పటికీ కూడా ఇంకా రావాల్సింది పోయి ఎందుకు మాకు సీట్ రాలేదు అనేది కూడా క్వశ్చన్. ఇంతకుముందు చెప్పాను 2024లో బీసీడీ వాళ్ళు మెరిట్ లిస్ట్లో చాలా తక్కువ మంది ఉన్నారండి, అంటే మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అదే 770 మందికి 2023లో ఎందుకు వచ్చినాయి? అప్పుడు మార్కులు వచ్చిన కౌంటు ఎక్కువ ఉన్నారు, ఓపెన్ వాళ్ళతో పాటు పోటీ పడడానికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉండడంతో దాంతో అప్పుడు ఎంఆర్సీ బీసీడీ వాళ్ళు ఎక్కువ రావడంతో ఆ విధంగా వచ్చింది. మీరు చెక్ చేసుకుంటే 24-23కి చెక్ చేసుకుంటే మనకు ఎన్ని వచ్చినాయి? 278 ఎంఆర్సీలు వచ్చినాయి, కానీ మనకు రౌండ్ 1లో 23లో 294 వచ్చినాయి, ఓకే. నెక్స్ట్ 157, నెక్స్ట్ ఈ విధంగా. కానీ ఇక్కడ 84 మెంబర్స్ మనకు 24 ప్రకారంగా 84 మెంబర్సే వాళ్ళు ఓపెన్కి వెళ్ళారు, కానీ 23లో ఎంతమంది 148. మరి 24లో 175 మెంబర్స్ మనకు రౌండ్ 2లో వెళ్తే మరి మనకు రౌండ్ 2 వచ్చేసరికి 175 మెంబర్స్ వెళ్ళారు. సో ఇది ఇక్కడ కొంచెం మిస్టేక్ అయినట్టుంది, చెక్ చేద్దాం. 23 కదా. సో మన వెబ్సైట్లో డాటా అయితే ఉంటుంది, దీన్ని డైరెక్ట్గా ఒకసారి చూపించే ప్రయత్నం చేశాను. టీఎస్ నీట్ ఎంబీబీఎస్ రౌండ్ 2 టీఎస్ నీట్ ఇది 23 రికార్డ్ ఓపెన్ చేస్తున్నానండి మీకోసం. సో ఓపెన్ చేసేసి ఇక్కడ ఆల్ తీసుకుంటున్నాను. దీంట్లో ఉన్నటువంటి మొత్తం సీట్లు ఎన్ని
మనకు 2023 రికార్డు ప్రకారంగా అప్పటికి నాన్ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. సో అప్పటికి నాన్ లోకల్ వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ 5550 సీట్లకు మరి అప్పుడు ఒరిజినల్ బీసీబీకి ఎంతమందికి సీట్లు వచ్చినాయి అని ఒకసారి చెక్ చేసుకుంటే _BCB_ చెక్ చేసుకుంటే ఎంతమంది సీట్లు వచ్చినాయండి? 763 మందికి సీట్లు వచ్చినాయి. ఈ 763 సీట్లలో డైరెక్ట్గా ఓపెన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక చెక్ చేద్దాం. డైరెక్ట్గా ఓపెన్ అయిన వాళ్ళు 337 మంది అండి. డైరెక్ట్గా ఓపెన్ అయిన వాళ్ళు. ఇక్కడ ఇది నేను రాంగ్ చేసినట్టున్నాను, ఇది బీసీబీ రైట్, ఒక్కసారి రైట్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. డైరెక్ట్గా ఓపెన్లో సీటు కొట్టిన వాళ్ళు బీసీడీఓలో మనకి ఎంతమంది ఉన్నారంటే 337 మంది ఉన్నారండి. ఇది ఇటు రివర్స్ పడ్డట్టుంది, ఇది 175, ఇది చిన్న మిస్టేక్ అయింది. సో ఇది ఫిల్ చేద్దాం. 175 రైట్. డైరెక్ట్గా ఓపెన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూపిస్తాను. 337 మెంబర్స్ డైరెక్ట్గా ఓపెన్లో సీట్ వచ్చింది వీళ్ళకు. డైరెక్ట్గా ఓపెన్లో సీట్ వచ్చింది. మరి దీంట్లో బీసీడీలో ఎంఆర్సీ కింద ఎంతమంది సీట్ వచ్చింది? ఇదే 23 రౌండ్ 2లో చెక్ చేసుకుంటే ఇక్కడ బీసీడీ ఎంఆర్సీ కింద చెక్ చేసుకుంటే 63 మెంబర్స్కి వచ్చిందండి. ఇది 63 మెంబర్స్కి మనకి ఎంఆర్సీ కింద సీట్ వచ్చేసింది. సో మొత్తం మీద వాళ్ళకు ఇక్కడ 337 మంది ఓపెన్లో సీట్ వచ్చింది. 337 వాళ్ళ క్యాస్టుల్లో ఒక సీట్ వచ్చింది, ఇంకా 63 ఇంకా ఎంఆర్సీ వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుంటే గత సంవత్సరం కంటే 2023లో ఓపెన్లో సీటు పొందినటువంటి కౌంట్ బీసీడీలో ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మెరిట్ లిస్ట్ వస్తే కానీ మన క్యాస్ట్లో ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తే తెలిస్తే కానీ వాళ్ళు ఎంతమంది ఎంఆర్సీలకు వెళ్తారో తెలిస్తే కానీ మనం కట్ ఆఫ్ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకనంటే 23కి 24కి సంబంధం లేదు, 24కి 25కి అసలే సంబంధం లేదు. మరి ఇప్పుడు ఆ డాటా సెట్స్ లేకుండా ఏం మాట్లాడలేం. కాబట్టి ఇలాంటి డాటా సెట్స్ కనుక మనకు పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి, డెఫినెట్గా దానిపైన మీకు నేను ఎప్పటికప్పుడు లైవ్లు కండక్ట్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది ఎంఆర్సీలు ఉన్నారు, గత సంవత్సరంలో ఎన్ని ఎంఆర్సీలు ఉంటే ఎంతమందికి బెనిఫిట్ అయింది, ఈ సంవత్సరంలో ఎన్ని ఎంఆర్సీలు రావచ్చు, ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది, ఇలా నేను చెప్పడం కాదు, మన డాటా సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాటా సెట్సే చెప్తాయి. అంతేకాదు ఈ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి కూడా ఇంకొకటి కూడా చెప్తాను. ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మీకు కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ చూపిస్తాను. జగిత్యాల మెడికల్ కాలేజ్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఇదే జగిత్యాల మెడికల్ కాలేజ్కి సంబంధించి మీకు 517కి సీట్ వచ్చింది కదా 2024లో, 517కి 2024లో 17లో వచ్చింది కదా. అప్పుడు ఈ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు మన బీసీడీలో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, ఎంతోమంది బీసీడీలు ఉంటే దాంట్లో ఇంతమంది చెప్పాను 700 మందికి సీట్ వచ్చిందండి. 700 మందిలో 499 అంటే 500 పొజిషన్ దగ్గర ఉన్న క్యాండిడేట్కి జగిత్యాల మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందండి. జగిత్యాల మెడికల్ కాలేజ్ 24లో సీట్ వచ్చింది. అదే బీసీడీకి మరి 23లో ఎక్కడ వచ్చింది చెక్ చేసుకుంటే 563 పొజిషన్లోని క్యాండిడేట్ సీట్ వచ్చింది. బికాజ్ ఆఫ్ ఎంఆర్సీ. లాస్ట్ ఇయర్లో 500 పొజిషన్లోకి వచ్చింది, అంతకుముందు 563 పొజిషన్లోకి వచ్చింది బికాజ్ ఆఫ్ ఎంఆర్సీస్. సో ఎంఆర్సీలు ఎలా ఉంటాయి వీళ్ళకు చెక్ చేసుకుని ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఇతనికి ఎక్కడ వచ్చింది, మంచిర్యాల మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. దేంట్లో వచ్చింది, ఓపెన్లో సీట్ వచ్చింది. ఇతను ఓపెన్ నుంచి వెళ్ళి జగిత్యాల మెడికల్ కాలేజ్ రాగానే ఈ సీట్ కాస్త బీసీడీ అయిపోయింది. అంటే అప్పుడు ఓపెన్కి బెనిఫిట్ అవుతుంది. ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నారు, సీట్ మ్యాట్రిక్స్ ఎలా చేంజ్ అయిపోతుంది, కేటగిరీ ఎలా చేంజ్ అయిపోతుంది, ఏ కేటగిరీలో ఏ సీట్ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు పూస కూర్చున్నట్లుగా వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్లో తప్ప మీకు ఎక్కడ వెతికినా కూడా ఇలాంటి కంటెంట్ ఉండదు. సో ఇది కొంచెం టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉంటేనే మనం చేయగలుగుతాము. సో దీంట్లో కూడా కొంతమందికి అయితే అర్థం కావచ్చు. సో కొంతమందికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన వెబ్సైట్ని 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. నేను లైవ్లో కండక్ట్ చేసినప్పుడు మీకు ఆ వెబ్సైట్ పైన అవగాహన ఉంటే నేను చెప్పేంత వరకు మీరు ఆగాల్సిన పని లేదు. అన్న బీసీడీలో 350 మంది ఉన్నారు, దీంట్లో ఓపెన్లో ఎంతమంది ఉన్నారు, దీంట్లో ఎంఆర్సీలు ఎంత వచ్చినాయి, మాకు సీట్ వస్తుందా, ఎస్ వస్తుందా లేదు మీరు చెప్పాలా, రైట్. ఇదే ఎస్సీకి చూద్దాం ఒకసారి. 465 మార్కు సీట్ వచ్చింది. అప్పుడు ఎస్సీలో అతని ర్యాంక్ ఎంత, ఎస్సీలో అతని ర్యాంకు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే అప్పుడు ఎస్సీలో ఎంతమంది అయితే అప్లై చేశారో 570 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది, 2024లో సీట్ వచ్చింది 570 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి. అదే 23లో చెక్ చేసుకుంటే ఏ పొజిషన్లో సీట్ వచ్చింది, 527 దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే కౌంట్ దగ్గర, అంటే నెంబర్ ఆఫ్ కౌంట్ ఒక మార్కు పైన డెఫినెట్గా 10-15 మంది ఉంటారు. ఇక్కడ జస్ట్ ఫిగర్స్, కౌంట్ ఫిగర్సే చెప్తున్నాను.
సో 500 పొజిషన్లు ఉంటే జగిత్యాల మనకు సీట్ కన్ఫర్మ్. ఏది మనకు జగిత్యాల బీసీడీ అయితే. అదేవిధంగా మరి ఎస్సీ అయితే 520 530 మధ్య కొనుక్కొస్తే జగిత్యాల సీట్ కన్ఫామ్ వస్తుంది. సో ఈ పొజిషన్ కూడా 25కి సంబంధించిన పొజిషన్ కూడా నేను ఏం చేస్తానంటే ఏ విధంగా అయితే ఇక్కడ లిస్ట్ వచ్చిందో 25కి సంబంధించిన మీ లిస్ట్ కూడా పక్కనే పెట్టేసి కంపారిజన్ చేయడానికి కూడా సాఫ్ట్వేర్ రెడీగా ఉంది. సో డెఫినెట్గా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి బీసీడీకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు 2023లో 770 మందికి సీట్లు వచ్చింది? బికాస్ ఆఫ్ ఎంఆర్సీ. మరి 2024లో సీట్లు ఎక్కువనే పెరిగినాయి కదా, ఎందుకు ఇక్కడ సీట్లు తగ్గినాయి అంటే బికాస్ ఆఫ్ ఎంఆర్సీ. ఎంఆర్సీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, మన కేటగిరీలో ఎక్కువ సీట్లు రావాలి అంటే మన క్యాస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండొద్దు, ఎక్కడికి పంపించాలా? ఆల్ ఇండియా కూడా పంపించాలా. మీ కేటగిరీలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి. ఆల్ ఇండియా కూడా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లు దీంట్లోనే ఉన్నాయి. నేను చేయడం కంటే మీతోనే చేపిస్తే బెటర్ అన్న ఉద్దేశం మీద వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ని ఒక 2 గంటలు కష్టపడి కొన్న కంటెంట్ ఏదైనా క్లిక్ చేసేయండి. మొత్తం క్లిక్ చేసి ఇది ఎందుకు వచ్చింది, ఈ రిపోర్ట్ ఎందుకు వచ్చింది, ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 1 కాదు 2 కాదు, 2021 నుంచి 2024 2025 డేటా కూడా అప్లోడ్ చేయబోతా ఉన్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఎవరినో క్వశ్చన్ చేయాల్సిన పని లేదు, జయపాలన్ననే కట్ ఆఫ్ ఎంత అడగాల్సిన పని లేదు. మీ కట్ ఆఫ్ మీరే తెలుసుకునే ప్రయత్నంగా నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని గతంలో ఎలా జరిగింది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటిది, రిజర్వేషన్ ఏంటి, రిజర్వేషన్ కేటగిరీ ఏంటిది, ఏ కేటగిరీ నుంచి ఏ కేటగిరీ మూవ్ అవుతున్నారు, ఎంఆర్సీలు ఎలా మూవ్ అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక్కటి పైన అవగాహన పెంచుకొని ఆ కౌన్సిలింగ్ పైన నాలెడ్జ్ పెంచుకున్నట్లయితే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉంటుంది. మరి అలాంటి వెబ్సైట్లో మీకు ఆ కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ పైన క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది, ఆ లింక్ కూడా ఇస్తాను. దీంట్లో కేవలం మన కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ కోసమే 599. అదేవిధంగా లేదన్నా మన ఏ క్యాట్ బీ క్యాట్ 2 కూడా కావాలి అనుకుంటే 799. దీంతో పాటు అడిషనల్గా ఆల్ ఇండియా కోడ్ అయితే ఎవరికైనా వచ్చేస్తుంది. సో ఇన్ని రకాల రిపోర్ట్స్ ఏపీ, తెలంగాణ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇటు ఆల్ ఇండియా కూడా ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ కేవలం 599 ఆర్ 799కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ అక్కడ ఉన్న బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వెంటనే 5 to 10 minutesలో మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. ఆ మెయిల్కి వచ్చిన యూజర్ని పాస్వర్డ్ బేస్ చేసుకొని లాగిన్ అయిపోయి ఇక్కడ ఏవైతే రిపోర్ట్స్ అయితే చెక్ చేశానో ఆ రిపోర్ట్స్ అన్ని, దీంతో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి పీడిఎఫ్స్, వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్స్ ఏపీ, తెలంగాణ ఏవి కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వస్తుంది. డైరెక్ట్గా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి మీకైనా డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇదంతా సర్వీస్ కేవలం 599 790తోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చితే ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ని క్లిక్ చేసుకొని ఆ లింక్ కూడా ఇచ్చాను. మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ విషయం మీకే కాదు ఇంకొక 10 మందికి చెప్పే ప్రయత్నం కూడా చేయండి. సో ఇది ఎంతమందికి అర్థమైంది, అర్థం కాలేదు అనేది తెలియాలంటే మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఇచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇన్ని లైక్స్ వస్తాయి. నెక్స్ట్ బీసీ ఏనా, బీసీ బీనా, బీసీ ఈనా లేకపోతే ఓపెనా, ఈ దేనిపైన వీడియో చేయాలనేది కూడా కింద కామెంట్ బాక్స్ కమెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ని బేస్ చేసుకుని ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వెరిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.